చిన్న ముక్కలతో ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. చిన్న ముక్కలతో తయారు చేసుకునే రెసిపీ కోసం మనం బంగాళాదుంపలు తీసుకోవాలండి. బంగాళాదుంపలకి తొక్క తీసేసుకొని వీడియోలో చూపించినట్లుగా బంగాళాదుంపల్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న ముక్కలుగా కొంచెం పలచగా ఉండేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మనకి నచ్చిన విధంగా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బంగాళాదుంపల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో కరిగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేయటం ద్వారా సింగిల్ బైట్లో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. మనం తీసుకున్న ముక్కలకి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. 1 కప్పు శనగపిండికి 2 చెంచాల వరకు బియ్యపు పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపుతో పాటు మర్చిపోకుండా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. మళ్ళీ ఇంగువ ఎక్కువ వేసుకోకండి, ఇంగువ కూడా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1/2 చెంచా వేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్కిప్ చేయొద్దండి, తప్పనిసరిగా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ, పిండిని మరీ జారుగా కలుపుకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. వీడియో చూపించినట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆఖరిన మాత్రమే కొంచెం వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోండి. నీళ్లు వంపేసుకొని బంగాళాదుంప ముక్కల్ని పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ నూనెతో పని ఉండదండి, మరీ డీప్ ఫ్రై చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే మనం వేసుకుంది చిన్నగా ఉన్న ముక్కలే కాబట్టి, పలచగా ఉన్న ముక్కలు. ఈ ముక్కల్ని నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి. పిండిలో నుంచి తీసి చక్కగా ఒక్కొక్క ముక్కని నోట్లో మయోనీస్ కాంబినేషన్తో తీసుకుంటే సూపర్గా ఉంటాయండి. మరి మీ అందరికీ బంగాళాదుంపతో ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.